తెలంగాణలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎరువుల దుకాణాల ముందు రైతుల క్యూ కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఒక రోజు ముందు నుంచే పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా శీలంపల్లి రైతు వేదిక వద్ద క్యూ లైన్లలో రైతులు ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచే క్యూ లైన్లో రైతులు ఉన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దుబ్బాక మండలం మేము రాత్రి 9 అవుతుంది, నాటేసుకొని నెల రోజులు అవుతుంది. 15-20 రోజుల వ్యవధిలో మేము యూరియా వరికి విత్తాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నెల రోజుల పోలే ఒక్క సంచి కూడా చల్లలేదు. రాత్రి 8 గంటల నుంచి లైన్ కట్టినా కూడా మాకు 4 ఎకరాల నాటేసినా కూడా ఒకటే బ్యాగ్ ఇచ్చారు. కనీసం ఒక ఎకరానికి 2 బ్యాగులు ఇస్తేనన్నా సరిపోతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో వేసినటువంటి వరికి ఒక సంచికి ఆ వరికి ఎక్కడ పొంతన కాకుంటున్నది. ప్రభుత్వము కొద్దిగా చర్యలు తీసుకొని ఒక ఎకరాకు 2 బ్యాగులు లెక్క సరిపోయిన కాడికి సరిపెట్టుకుంటాము. 8 గంటలకు వచ్చి ఇక్కడ వండుకున్నాము. రైతులము 12 ఎకరాలు వేస్తే ఒక్క సంచి మాకు మొదలైతే లేదు. 2 సంచులు ఇస్తే మేము బాగుపడతాము. ఒక ఎకరకన్నా చల్లుకుంటాము. ఈ గోస మాకు ఎన్నిటికైనా రాలేదు. ఇప్పుడే ఇదే సరి వచ్చింది. 2 సంవత్సరాలు ఇవ్వాలి, లేకపోతే ఒక్క సంచి ఇస్తే మాది అది ఎటు కాకుండా అవుతుంది. చల్లినట్లేదు, చల్లనట్లేదు. ఇంత గోస ఎన్నరు రాలేదు రైతులకు. 8 గంటలకు వచ్చి ఇక్కడ వండుకుంటే ఎప్పుడు వచ్చేది లారీ ఇతర లాస్ట్ పొద్దుగాల వచ్చిన మనుషులకు వాళ్ళు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటే ఇస్తారు. వీళ్ళు కూడా మాకు ఒక్క సంచి వద్దు, 2 సంచులు ఇవ్వాలి సార్, దయచేసి చెప్తున్నాం. రైతులం 12 ఎకరాలు వేసినా నాకు ఒక్క సంచి ఏ మొదలవుతుంది, దయచేసి. అప్పటి నుంచి మంచిగుంది, ఈసారే ఇంత ఇబ్బంది జరుగుతుంది సార్. మేమేం చేయమన్నా, ఇంత 10 మంది బుక్కి సచ్చింది న్యాయముంది ఈ గోస కంటే. తెలంగాణలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎరువుల దుకాణాల ముందు రైతులు క్యూ కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఒక రోజు ముందు నుంచే పడిగాపులు కాస్తున్నారు. అయితే మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, రైతులు రాత్రింబవళ్లు కష్టపడి క్యూ లైన్ లో వేచి చూస్తున్నా సరే ఇంకా యూరియా కొరత కనిపిస్తుంది. యూరియా బస్తాలు అందటం లేదు చాలా మందికి. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్లయితే యూరియా కష్టాలు అయితే తీరడం లేదు. రోజు రోజుకి ఇంకా యూరియా కష్టాలు పెరుగుతున్నట్టే మనకు కనిపిస్తుంది. అర్ధరాత్రి ఈ గతంలో వరకు అర్ధరాత్రి వచ్చి యూరియా కోసం లైన్లు కట్టిన రైతులు ఈ రోజు ముందు రోజు నుంచే వచ్చి లైన్ లో నిలబడుతున్నారు. ఈ రోజు యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న దుబ్బాక రైతులు నిన్న రాత్రి 8:30-9 దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ముందుకెళ్లి లైన్ లో నిలబడ్డారు, బారులు తీరారు. అరాకుర యూరియా వస్తుంది. దీంతో రైతులకు ఎవరికి కూడా తమ అవసరాలు తీరడం లేదు. ఇప్పుడు మనం ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పర్టికులర్ మెదక్ జిల్లా చేగుంట దగ్గర చూసినట్లయితే చేగుంట మండల కేంద్రంలో వందలాది మంది రైతులు వచ్చి ఆడ బారులు తీరారు. వాళ్ళ పాస్ పుస్తకాలు ఇవన్నీ పెట్టుకున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా శివంపేటలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. శివంపేటలో జాతీయ రహదారి మీద చెప్పులు ఇటుకలు పెట్టుకొని క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక అదే మెదక్ జిల్లా శీలంపల్లికి వచ్చినట్లయితే శీలంపల్లిలో దాదాపుగా గత 4-5 రోజులుగా రైతులు ప్రతిరోజు వస్తున్నారు. ఏదో అరాకొర యూరియా వస్తుంది అంతే తప్పించి ఎవరికి కూడా అది న్యాయం జరగట్లేదు. ఎవరికి కూడా సరిపోయే విధంగా యూరియా రావట్లేదు. 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా కేవలం 1 బస్తా వచ్చింది. కొంతమందికి ఆ 1 బస్తా కూడా రాని పరిస్థితులు మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ రైతులు ఎన్ని రోజులు ఈ రోడ్ల మీద తిరిగిన దుకాణాల ముందు, ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాసినా కూడా వాళ్ళకైతే సరైన యూరియా కానీ ఎరువులు కానీ దొరకడం లేదు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.